4వ అధ్యాయం. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. మూడు 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకూడినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అపవాది పాపాన్ని ఆధారం చేసుకుని మానవుని గుడ్డివాడిగా చేస్తుంది. సిన్ మేక్స్ మెన్ బ్లైండ్. పాపం వద్దకు నడిచిన ఏ వ్యక్తి అయినా గుడ్డివాడైపోతాడు. ఇంకేం కనిపించదు. అది తప్ప పర్యవసానం కనిపించదు. ఎదర ఉన్నది ఎవరో కూడా కనిపించదు. అమ్నోను గుడ్డివాడు కాలేదా? చెప్పండి. అబ్షాలోము గుడ్డివాడైపోలేదా? ఆలోచించండి. ఈ చిన్న కొడుక్కి ఏం తక్కువైంది? ఇంట్లో ఆస్తి లేదా, అధికారం లేదా, సమృద్ధి లేదా, ప్రేమ లేదా? అన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు కనిపించవు? ఇవన్నీ ఎందుకు వినిపించవు? మనిషిని అపవాది పాపాన్ని ఎరగా చూపి గుడ్డివాణ్ణి మాత్రమే కాదు, సువార్త వినకుండా చెవిటివాణ్ణి కూడా చేసేస్తాయి. సిన్ మేక్స్ అవర్షన్ టువర్డ్స్ ది గాస్పెల్. సువార్త ఎడల అంతరంగం లోపల వ్యతిరేక భావాన్ని తెచ్చిపెడుతుంది పాపం. చాలా కష్టం, చాలా దుఃఖం. అవును, ఈ కొడుకు బయలుదేరాడు కదా, దూరంగా వెళ్ళిపోతాను అనుకున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు దుర్వ్యాపారము అని కదా. ఇప్పుడు మీరు చెప్పండి, దుర్వ్యాపారం ఏది? దుర్వ్యాపారం ఏది? ఎవరు మాట్లాడటంలా. ఏది దుర్వ్యాపారం? పాపం జరిగించే సమస్తం దుర్వ్యాపారమే. అందులో వచ్చే లాభం ఏది శాశ్వతమైంది కాదు. అందులో వచ్చే సంతోషం ఏది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందులో వచ్చే లాభం ఏది కూడా శాశ్వతంగా ఉండే అవకాశం ఉండదు. పాపం తాత్కాలికమైన, అల్పమైన, సిగ్గు కలుగు చేసే పరిస్థితుల్లోనికి తీసుకెడుతుందంతే. ఏ పాపమైనా గుడ్డితనంలోనికి మనిషి ఎడతాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. డబ్బుంటే చాలనుకున్నాడు, గుడ్డివాడు కదా. లోకాశలు చాలనుకున్నాడు, గుడ్డివాడు కదా. లోక సుఖాలు చాలనుకున్నాడు, గుడ్డివాడు కదా. అన్న ఇతని దుర్వ్యాపారానికి భాష్యం చెప్పాడు, వ్యాఖ్యానం చేశాడు. ఏమని వ్యాఖ్యానం చేశాడు తెలుసా? అతడు నీ ఆస్తిని ఎవరితో తినేశాడు? దుర్వ్యాపారం ఏది ఇప్పుడు? పాపమే కదా. పాపం చేసే ప్రతి వ్యక్తి దుర్వ్యాపారంలోనే ఉన్నాడు. అతడు ఎంతటి పెద్దవాడైనా, ఎంతటి అందగాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత చదువుకున్నా అతను చేస్తున్నది దుర్వ్యాపారమే. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. ఎఫ్సి పత్రిక దగ్గర రండి ఒకసారి. ఐదవ అధ్యాయం
18వ వచనం. మరియు మద్యములో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. ఈ రోజున మీరు ఊహిస్తారా? 8వ తరగతి పిల్లలకు మత్తు మందుల, గంజాయ, మార్ఫియానా, పెతిడినా, హెరాయినా? చెప్పండి. రాత్రిపూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్ అబౌట్ 1:30 or 2 పొలాల్లో కుర్రాళ్ళు కూర్చుని కాలుస్తూ కనపడతారు. ఆగి పిలిచి కొట్టాలన్నంత కోపం వస్తుంది. అమ్మా నాన్నలు నా పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ హై స్కూల్కే మాదక ద్రవ్యాల సరఫరా. ఇంకొక విషయం చెప్తాను. ఈ తరం పిల్లలు పైకి రాకూడదని ఈ వయసులోనే వాళ్ళని మత్తు పదార్థాలకు అలవాటు చేయాలని ప్రణాళిక కలిగిన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. మన పిల్లలు ఎక్కడున్నట్టు? దుర్వ్యాపారంలో ఉన్నట్టు. ఆపగలరా మీరు? ఊహిస్తారా? మెడిసిన్ చదువుతున్న ఆడపిల్లలు క్యూలో నిలబడుతున్నారు బాటిల్ కోసం. ఆశ్చర్యం అండి. ఆడపిల్లలు బారు దగ్గర బార్లు దీన్ని నిలబట్టమా సార్? మన కాలంలో చూసామా? ఆడపిల్లల చేతుల్లో సిగరెట్లు కనపడడం రోడ్డు మీద చూసామా మనం? ఇవాళ చూస్తున్నాం. చూసి కళ్ళు మూసుకోవడం, సిగ్గుపడడం తప్ప ఇంకోటి. మేము చదువుకునే రోజుల్లో రోడ్డు మీద ఒకవేళ గుండి విప్పితే సైకిల్ వేసి వెళ్తున్న పెద్ద ఆయన ఆగి ప్యాట్ను కొట్టుడారా రవిడు అనవని గుండి పెట్టనందు. కానీ ఇవాళ పెద్దల క్రమశిక్షణ ఎక్కడండి? ఇంత పిల్లడితో మాట్లాడలేకపోతున్నావు, నీకేం పనాయి? నువ్వెవడో నన్ను అడటానికి? ఏం పోయింది చెప్పండి? పాపం తెగింపును తెచ్చిపెడుతుంది గుడ్డితనం వల్ల. అందుకని నాన్న మీద తిరగబడ్డాడు. మానవుడు దేవుని మీదనే తిరగబడతాడు. ఉంటే ఉన్నాడు లేవయ్యా, వేస్తే శిక్ష వేస్తాడులే, ఇంతకు మించి ఏం చేస్తాడు? చస్తా, ఏమవుద్దంట? కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చావుంటే కూడా భయం పోయినట్టు కనపడుతుంది ప్రజల్లో. నాకేం అర్థం కావట్లా. జాగ్రత్త సుమా. ఈ మరణం మీకు పెద్ద మరణంగా అనిపించకపోవచ్చు, కానీ పెనం మీద నుండి పొయ్యిలో పడే రోజు వస్తుంది ఒక రోజు. ఆ రోజు ఆ మరణం రెండవ మరణం. దాని పరిస్థితి ఊహాతీతం. మానవ ఊహకు అందదు. ఏ భాష దాన్ని వర్ణించడానికి వీలు కాదు. ఏ భాష కూడా దాని అర్థాన్ని స్పష్టంగా చెప్పలేదు. అంతటి భయానకమైన పరిస్థితి రెండవ మరణం. ఇక్కడ దుర్వ్యాపారానికి అలవాటు పడిపోయిన పిల్లలు, దుర్వ్యాపారానికి అలవాటు పడిన పెద్దలు, దుర్వ్యాపారంలో తమ బ్రతుకులను కొనసాగించుకుంటున్న వారు, పాపం వారి మనోనేత్రాలకు గుడితనం కలుగు చేసింది. అందుకనే వావి వరసలుండవు. సహజంగా సాంస్క్రిట్ శ్లోకాలు చెప్పను నేను, కానీ ఒక మాట చెప్తాను. రికార్డు కూడా కట్ చేయను. మానవుడు ఏ దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు, ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు? పాపం మానవుణ్ణి మృగంగా మారుస్తుంది, మనిషిగా కాదు. మృగ స్వభావం ఎలాంటిదో తెలుసా?
తాను కన్న పిల్లల్ని తానే చంపుకుని తినే స్వభావం మృగానిది. అదే స్వభావం ఇవాళ మానవులకు కూడా పాపాన్ని బట్టి వస్తుంది. ఆలోచించండి ఒకసారి. పాపం వల్ల ఈ చిన్న కొడుకు గుడ్డివాడయ్యాడు. గుడ్డివాడై తాను ఎక్కడికి వెళుతున్నాడో గమనం లేదు, తాను దేన్ని పోగొట్టుకున్నాడో అది కూడా గమనం లేదు, ఏం పోతుందో తెలియడం లేదు, ఏమి సంపాదించుకుంటున్నాడో కూడా తెలియలేదు. గుడ్డితనం యొక్క మొదటి లక్షణం ఇది. ఇక రెండవ చోటుకు వెడదాం రండి. పాపం చేసే పని. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. సిన్ మేక్స్ మెన్ స్లేవ్. పాపం మనిషిని బానిసగా చేస్తుంది, అంతే. బానిస అంటే చెప్పండి, స్వాతంత్రం లేదు. చెయ్యమన్నది నోరు మూసుకుని చేయటం అంతే. ఈ రోజుల్లో ఆడపిల్లలు చిక్కుకున్న వలలో నుంచి బయటపడలేకపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. చదువుకోవడానికి వెళ్తున్నారు, కానీ ఒక్కసారి తొందరపడి పాపం చేసిన కారణం చేత దానికి సంబంధించిన సమస్తం రికార్డ్ అవ్వడం వల్ల బ్లాక్మెయిలర్ చేతులు చిక్కుంటారంతే. అర్ధరాత్రి పూట ఫోన్ వస్తుంది, లేచిరా. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు, హాస్టల్లో బాగోదు అని రూమ్ ఇచ్చారు. రూమ్ పక్కనే మెస్లో మాట్లాడారు అమ్మా నాన్న. కానీ అర్ధరాత్రి పూట వచ్చిన ఫోన్కి బయలుదేరి కారు ఎక్కాల్సి వచ్చింది. కారులో ఉన్నది నలుగురు. చెప్పండి ఇప్పుడు మీరు, వాట్ సార్ట్ ఆఫ్ స్లావరీ ద యంగ్ మెన్ ఆర్ డూయింగ్ ఇన్ దీస్ డేస్? యవనస్తులైన వారు ఈ కాలంలో చేస్తున్న బానిసత్వం ఎలాంటిది? తాకుండా మానగలరా? చేయకుండా ఆపేయగలరా? గుండె లోతుల్లో భయాలు పరిగెత్తుతున్నా పాపానికి తమను తాము అప్పగించుకోక తప్పదు. తమ దేహాన్ని పాపానికి అప్పగించుకోవడం ఎంత బానిసత్వం అంటే వివరించడానికి వీలు కాదు. ఒక్కోసారి కొన్ని ఫోన్స్ వస్తాయి. ఆ ఫోన్స్ విన్నప్పుడు ఏడుపు వస్తుంది, ఏం చేయలేదు. పోలీసులకు చెప్పనా నేను అని అంటే చంపేస్తారేమో అంకుల్. చెప్పండి ఇప్పుడు. పాపం చిన్న కొడుకుని బానిసగా మార్చింది. ఆ బానిసత్వం ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో తెలుసా? చివరికి పందులను కాసే స్థాయికి తీసుకెళ్ళింది. ఊహించండి ఒకసారి. పాపం ఏలుబడి చేస్తుంది. ఒక మాట ప్రభు తానే కయ్యోనుతో అన్నాడు. ఏమన్నాడు చూడండి. క్షమించండి, అవ్వతో అన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. నీ భర్తేడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. 3వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. వాంఛ అది ఎదుటి వ్యక్తి మన మీద ఏలుబడి చేయడానికి కారణం అవుతుంది.
సిన్ ఈజ్ ఆల్సో సచ్. పాపం కూడా అంతే. పాపపు ఏలుబడి క్రింద ఉన్నవాడు అందులో నుంచి బయటపడలేడు, స్వతంత్రుడు ఎన్నటికీ కాలేడు. అందుకని నా ప్రియరక్షకుడు అంటాడు, మీరు నా మాట విని సత్యమందు నిలిచిన వారైతే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. నీ అంతటి నువ్వు బయటపడలేవు, నీ అంతటి నువ్వు వెలుపలికి రాలేవు. ఆ గుడితనం పోయి వెలుగు రాదు. అందుకనే రాస్తాడు, చెప్తాడు సౌలుతో, సౌలా వెళ్ళు, వారు అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావడానికి, వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోవడానికి నా సాధనంగా నేను పంపుతున్నాను, వెళ్ళయ్యా అంటాడు. మానవుడు గుడ్డివాడు, మానవుడు బానిస. మామూలు బానిసత్వం కాదు. ఈ రోజున మీరు బాంబే వెళ్ళండి, బాంబేలో ఎంతమంది మగపిల్లలు మీకు తెలుసా? విజయవాడలోనే రోజుకి ఆపరేషన్ జరుగుతుంది. మగవారు ఆడవారిగా మారడానికి. ఊహించారా మీరు ఎప్పుడైనా? ఏం బానిసత్వం ఇది! ఇదివరకు 2 జెండర్స్ ఉండేవి, రేరుగా 3 కనపడాయి. ఇప్పుడు 3 కాదు, ఎన్నో తెలుసా మీకు? ఊహ కందదు. ఏమైపోతుంది జనరేషన్? ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? పాపం ఏ స్థాయికి తీసుకెడుతుంది? మృగాలను కాసే స్థాయికి, అసహ్యమైన వాటిని కాసే స్థాయికి, అసహ్యమైన వాటికి ఆహారం పెట్టే స్థాయికి, అసహ్యమైన వాటితో ఉండే స్థాయికి, అసహ్యమైన వాటి మీద బతికే స్థాయికి మానవుని తీసుకుని వెళ్ళింది. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సిన్. పాపం యొక్క ఫలితం అది. 2, 3 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అతడు గర్వాంధుడై, అంటే బ్లైండ్నెస్లో భాగమే గర్వం కూడా, వేరు కాదు. గర్వాంధుడు, అంధుడు అంటే గుడ్డివాడు, గర్వాంధుడు అంటే మనిషిలోనికి రియలైజేషన్ రాదు. ఏమొస్తుంది చెప్పండి? నేను ఓ వ్యక్తిని అడిగాను, అవును ఎందుకు తాగుతారని. తాగితే భలే ధైర్యం వస్తుంది అన్నయ్య. ఏంటంట ధైర్యం? ఎందుకంటే అప్పటిదాకా తిట్టాలనుకుంటాం, తిట్టలేం, భయపడతాం. తాగిన తర్వాత అంతా మర్చిపోయి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటాం. పక్కన ఉండాడు తాగాళ్ళేరా అంటారు కదా, మన మీదకి ఏం రాదు. అంటే గర్విష్ఠులమై ఇతరులను దూషించడానికి పాపాన్ని సాధనంగా అపవాది వాడుకుంటాడనమాట. అంతేకాదు, ఎంత పాపంలో ఉన్నా కనపడి ప్రభు నమ్ముకో అన్నాం అనుకోండి, అబ్బా ఎంత ఎగిరిపోతారో తెలుసా? సువార్త పంచడానికి వెళ్ళేవాళ్ళేమో వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి శాలరీ వస్తున్న వాళ్ళు, మంచి వ్యాపారం చేసుకునేవాళ్ళు, మంచి ఉద్యోగం చేసుకునేవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు సువార్తకి వెళ్తారు. అక్కడ వాడిని చూస్తే ఊరు వాళ్ళు ఎవ్వరూ గౌరవించరు, సరిగదా కూర్చున్న వాళ్ళు కూడా లేవరు. అది వాడిస్తాయి. కానీ వాడు వీళ్ళ మీదకి లేస్తాడండి. ఎవడరా మీరు మా ఊరు వచ్చి, ఏముంది చెప్పండి?
వీళ్ళందరూ బలవంతులు, ఒక్క దెబ్బ కూడా చచ్చిపోతాడు. కానీ వీళ్ళేమో తగ్గించుకుంటారు, సాత్వికం, దీర్ఘశాంతం ఈ వీళ్ళలో ఉంటాయి. వాళ్ళు గర్వం, లేచిపోతుంటాడు. జాగ్రత్త, పాపం మనిషిని గర్వాంధుని కూడా చేస్తుంది. చిన్నతనంలో ఒక కథ ఉండేది, మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? 6వ తరగతిలో నాన్నకేళ్ళలో మాకు పాఠం. ఆ రాజుగారికి ఉన్న గర్వం చిన్నది కాదట, చాలా పెద్ద గర్వం అంట. మంత్రి గారికి ఆలోచన వచ్చి, రాజా, మీ మాట శాసనం కదా, మీరు ఆజ్ఞాపిస్తే ఏదైనా లోపడద్ది, మీరు సముద్రాన్ని ఆజ్ఞాపించినది లోపడద్దో లేదు చూడండి అన్నాడు. సముద్రం దగ్గర సాయంకాలం పూట కుర్చీ వేసి కూర్చోబెట్టారు. చెప్పండి, వస్తాడు, రావద్దు, వెళ్ళిపో అంటే వచ్చి అంత దూరం చెల్లిపోయింది. అబ్బా, రాజుగారి కిరీటం గట్టిగా పెట్టుకుని ఉంటాడు. అది 4 గంటలకి, 6 గంటలకి చెప్పండి, కుర్చీ కూడా ఉండదుగా, మొత్తం లాక్కి వెళ్ళిపోద్దిగా. పాపం కూడా అంతే. గర్వాంధుడు తాను పాకుడు రాళ్ల మీద నుంచి నిత్య నాశనానికి జారిపోతున్నాను అనే స్పృహ లేని వాడైపోతాడు. చివరికి దిక్కుమాలిన తనంలో విడిచిపెడుతుంది గర్వం అనేది, పాపం అనేది. గర్వాంధుడు అవడమే కాదు, మీరు ఇదే 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అపవాది ఉరిలో పడిపోవునట్లు, 7వ వచనం, అపవాది ఉరిలో పడిపోవునట్లు. సాతానుని ఉరిలో పడడం పాపం అంటే. ఎంత చక్కగా చిక్కించుకుంటాడో. ఈ రోజున పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో Christian children are caught by one religion in the name of human rights. 10 సంవత్సరాల పిల్లల్ని పట్టుకుని లోపలికి రమ్మని తీసుకుని పోయి వారికి పెట్టి, వారు తినకూడనిది తినిపించి, తాగకూడనిది తాగించి, ప్రభు నమ్ముకుని మీ తాతలు తప్పు చేశారయ్యా, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తారు ఆ పిల్లలకి. వాళ్ళు కొన్నది క్రైస్తవ ఆస్తులే. దాని చుట్టూ కట్టిన గోడ ఎంత ఉంటుందో తెలుసా? తాడి చుట్టూ ఎంత ఉంటుంది. అడిగాను, ఏంటిదని? మన స్థలాలని అన్నయ్య వాడు కొనేసుకున్నారు. లోపల మదరసాలు వాళ్ళని చూసి ఏడుపు వచ్చింది. ఈ రోజున మన పిల్లలు ఎక్కడున్నారు? మన యవనస్తులు ఎక్కడున్నారు? మధ్య వయస్కులు ఎక్కడున్నారు? పాపంలోనే కదా వెలుపలికి వచ్చారు. సంపాదన అనుకుంటారు, కానీ అదంతా ఏమవుతుందో చెప్పండి. అన్యాయముగా కూడబెట్టిన ధనం రెక్కలు కట్టుకుని ఒకరోజు ఎగిరిపోదా? అన్యాయంగా కూడబెట్టిన సొమ్ము తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉంటుందని లేఖనం చెప్పలేదా? సొమ్మే అలా అయితే పాపం సంగతి ఏమిటి? పాపం వల్ల నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఏమిటి చెప్పండి. ఇవన్నీ దుర్వ్యాపారంలో నుండి నీ అంతరంగానికి దుఃఖాన్ని, అవమానాన్ని, వేదనను ఇవన్నీ తెచ్చిపెట్టడమే కాదు, చివరికి ఎక్కడికి తీసుకుని వెళతాయో తెలుసా? మరణం దగ్గరికి. మనిషి ఎక్కడికి ప్రయాణమే పరిగెత్తుతున్నాడు? మరణం దగ్గరికి కాదా? అందుకనే రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి
32వ వచనం వరకున్న వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయం 28 నుండి 32 వరకు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటివ్వనొల్లకపోయిరి గనుక చేరాని కార్యములు చేయుటకు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభత్వం చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిన వారై కొండ్రెగండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైన ఐరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు ఎక్కడికి పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నప్పుడు అతను ఇలా అనుకున్నాడు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. వైభవోపేతంగా ప్రారంభమైన అతని చైత్రయాత్ర ఎక్కడ ముగిసింది? అవమానంతో, ఒంటరితనంతో, దుఃఖంతో, ఆకలి తీరని దుస్థితిలోనికి వెళ్ళి సావు, చచ్చిపోతున్నాను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఎవరు జ్ఞాపకానికి వచ్చారు చెప్పండి? ఇవాళ దేవుడు జ్ఞాపకానికి వస్తాడు కానీ తిరిగి రావడం ఎలా? చాలామంది పడక మీద ఉండగా కలవడం జరిగేది. వాళ్ళు నాతో అనేవాళ్ళు, ఏమండి ఇప్పటిదాకా మాకు వద్దన్నాం, మరి ఇప్పుడు ఈ ఆరోగ్యం కోసం ఆయన్ని అడిగితే సిగ్గు అనిపిస్తుందండి అడగం. వాళ్ళు సహేతుకంగా ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు కానీ దట్ ఈస్ ఆల్సో బ్లైండ్నెస్. వాళ్ళు నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు కనపడుతున్నారు కానీ అప్పుడు నేను వాళ్ళతో అన్నాను, నేను మిమ్మల్ని బాగు చెయ్యి, ఆయుషు అని అడగమనడంలా, మీకోసం భూమి మీదకి రక్తమాంసాలు కలవాడే వచ్చి మానవ జాతి యావత్తు కొరకు అన్యాయపు తీర్పునకు తను అప్పగించుకుని తనను తాను శిలువ మరణానికి ఇచ్ఛాపూర్వకంగా అప్పగించుకున్నవాడు ఆయన. ఆఖరి రక్తబొట్టు వరకు దారిపోసినవాడు ఆయన. నీ స్థానంలో చనిపోయి తిరిగి లేచినవాడు ఆయన. నీ కొరకు పాపక్షమాపణను, నీ కొరకు దత్తపుత్రత్వాన్ని, నీ కొరకు పరలోకాన్ని, నీ కొరకు నిత్యజీవాన్ని, నీ కొరకు పాపక్షమాపణను, నీ కోసం పరలోక పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని క్షమించమని అడుగు చాలు, బాగు చేయమని అడగొద్దు, ఆయుష్యమని అడగొద్దు అని చెప్తే ఒకే ఒక్క వ్యక్తి నాకు తెలిసి దాన్ని అంగీకరించి ప్రార్థన చేసింది. ఒక వ్యక్తి అయితే, అమ్మో నేను చేయలేనండి ప్రార్థన, కళ్ళు మూసుకుంటుంటే అగ్ని జ్వాలలు కనపడతానే సార్ నన్ను వదిలిపెట్టేయండి సార్ అన్నాడు. మరణపు అంచున ఉండి లేచి రాలేని దుస్థితిలో మానవులు పడున్నారు ఈ రోజున. విచిత్రం, అతడు ఇలా అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేనిక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నవాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి పరలోకానికి విరోధంగా నేను, పరలోకం జ్ఞాపకం వచ్చింది, విరోధంగా చేశాననే సత్యం అర్థమైంది, పాపం చేశాననే సంగతి అర్థమైంది,
తన నిజ స్థితి అర్థమైంది, నేను కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను అని సామాజికంగా ఒక కూలివానిగా ఉంటే చాలు అనుకునే దీనత్వంలోనికి వచ్చాడు. నేను మీకు మళ్ళా బేతేలును జ్ఞాపకం చేస్తాను. బేతేల్లో ప్రభు తను తాను ఆకాశం నుండి భూమికి వీయబడిన నిచ్చెనగా పరిచయం చేసుకున్నాడు. పైనున్నాడు, నిచ్చెన కనపడుతుంది. యోహాను సువార్తలో నతనీయులతో మాట్లాడుతూ మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండటను చూస్తా ఉన్నాడు. భూమికి ఆకాశానికి వేయబడిన నిచ్చెన, ఆ మార్గం ఆయనే. తను తాను పరిచయం చేసుకున్నవాడు ఒక మార్గంగా పెనూయేలులో ఒక మనిషిగా యాకోబుతో పెనుగులాడడానికి ఇష్టపడ్డాడు. యాకోబుకు అర్థమైంది, నేను 20 సంవత్సరాల కాలం ఆయనను, ఆయన చెప్పిన ఆలోచనను భౌతిక సంబంధమైన ఆశీర్వాదానికి వాడుకున్నాను కానీ నిత్య జీవానికి కానీ నిజమైన ఆశీర్వాదానికి కానీ నేను వాడుకోలేదు. నేను సంపాదించిన ఈ 2 గుంపులు తెల్లవారితే ఉండకపోవచ్చు. నాకు కావలసింది ఏమిటి? నిజాశీర్వాదం ఏమిటి? దేవుడు నావాడు కావడం, నేను దేవునికి చెందినవాడిని కావడం, బ్రతుకు మారడం. పెనూయేలు నుండి యాకోబు నడకలో తేడా వచ్చింది. తగిలిన దెబ్బకి పెనూయేలులో యాకోబు హోషేయ గ్రంథంలో రాసినట్టు అతడు ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో ఆయన బ్రతిమాలెను అని రాశాడు. హోషేయ పశ్చాత్తాపడ్డాడు. 20 సంవత్సరాల కాలం నన్ను ఎలా భరించావు? ఆస్తి కోసమే, ఆశీర్వాదం కోసమే అనుకున్నాను. ఎబ్బోకు దాటినప్పుడు కేవలం కర్రతో దాటారు, ఇప్పుడు 2 గుంపులయ్యాను అనుకున్నాను. తెల్లవారితే ఉండదన్న సంగతి అర్థమయ్యాక ఇప్పుడు నిజాశీర్వాదం కోసం అడుగుతున్నానయ్యా. బ్లెస్ మై లార్డ్, నన్ను ఆశీర్వదించు. ఎంతుందిగా నీకు? అది కాదు నేను అడిగేది ప్రభువా. ఐ వాంట్ ఎ రియల్ బ్లెస్సింగ్. నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పున? పాపి పరిశుద్ధుడిగా మారడం కంటే నిజమైన ఆశీర్వాదం లేదు. దేవునికి హృదయంలో చోటు ఇవ్వడం కంటే నిజమైన ఆశీర్వాదం లేదు మానవునికి. అది అడిగాడు. అప్పుడు అన్నాడు ఆయన, నీ పేరేంటో చెప్పాను. అంటే 20 సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు తన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకున్నవాడు కాడనమాట. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, పాపంతోనే జత ఉంటుంది. ప్రభు దగ్గరికి వస్తారు, భౌతిక ఆశీర్వాదాల కోసమే వస్తారు. కానీ ప్రభు కోసం కాదు, పరిశుద్ధమైన జీవితం కోసం కాదు, చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం కోసం కూడా కాదు. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు శత్రువును సైతం మిత్రుడుగా చేయగలిగిన తండ్రితో సమాధానపరచడానికి వచ్చినవాడు నీ శత్రువుతో కూడా సమాధానపరిచేవాడు ఆయన అనే సత్యం పెనూయేలు తరువాతనే యాకోబుకు అర్థమైంది. ఈ రాత్రి వేళ ఆలోచించండి. ఆ కొడుకు బయలుదేరాడు, ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. చెప్పులు ఉంటాయా? బట్టలు ఎలా ఉండుంటాయి? పందుల దగ్గర కావలి కాసిన వాడు ఎలా ఉండుంటాడు? కానీ విచిత్రం, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఓ గొర్రె, ఓ నాణ్యం, ఓ కొడుకు కనిపిస్తారు. గొర్రె కోసం కాపరి వెళ్ళాడు. నాణ్యం కోసం ఆమె తలుపులు వేసి వెతికింది. కానీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు, అతనే తిరిగి రావాలని. కొంతమంది అమాయకంగా తప్పిపోతారు, వారు రాలేరు. గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి తానే వాళ్ళ దగ్గరికి వెతుకుతూ వెడతాడు. కొంతమంది విలువైన జీవితాలు జీవిస్తున్నాం అనుకుంటారు,
అమ్మా నాన్న లేనప్పుడు, వేళ్ళు రెండిటి మధ్య ఎడమొచ్చినప్పుడు జారిపోయే జీవితాలు ఉంటాయి. అక్కడ మూడవ కంటికి కనపడకుండా ఓ తల్లిలాగా వెతికి ఊడ్చి కనుగొని తుడిచి తిరిగి ఆ 9తో కలిపేసినప్పుడు ఏది పోయిందో తెలవని స్థితిలోనికి అమ్మలాగా తీసుకుని వచ్చేవాడు ఆయన. మూడవదిగా తనంతట తాను పశ్చాత్తాపంతో తిరిగి రావాలని ఎదురు చూసే ఓ తండ్రి కూడా ఆయన. మీరు గొర్రెలాగా ఉన్నారో, నాణ్యంలాగా ఉన్నారో, కొడుకులాగా ఉన్నారో నాకు తెలీదు. కాపరిలాగా వెతికాడు యాకోబుని. చిన్న కొడుకు కోసం ఎదురు చూశాడు ఆయన. మీరే ఊహించండి ఒకసారి. నాణ్యంగా ఎవరికి తెలియకుండా గుమ్మం దగ్గరికి వచ్చి, అంటే గొర్రె బయట తప్పిపోయింది, నాణ్యం లోపల తప్పిపోయింది. చిన్న కొడుకు బయట తప్పిపోయాడు, పెద్ద కొడుకు లోపల తప్పిపోయాడు. బయటకు వచ్చి నాన్న లోపలికి రా అంటే, ఇప్పటిదాకా నేను నీతోనే ఉన్నాను, నేను నీకు సేవ చేశాను అనేవాడు మనసు బయట ఉంది. ఎప్పుడైనా నువ్వు నాకు ఒక మేకపిల్లనిచ్చావా? నా స్నేహితుడితో నేను సంతోషించడానికి అన్నాడు. మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ మనసు అక్కడుంది. ఎక్కడో పాడైపోయిన తమ్ముని యొక్క సమాచారం అంతా సంపాదించాడు కానీ అతని దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని వచ్చేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిగా చాలా మంది మనం ఉన్నాం ఇక్కడ. తాము నీతిమంతులు అనుకుంటూ మారు మనసు లేనివాడు నాణ్యంలాగా ఆగిపోయాడు. ఈ రాత్రి వేళ ఆ కొడుకు దూరంగా కనపడగానే రాస్తాడండి వచనంలో, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. హీ ఈజ్ సో కంపాషనేట్. కనికరం 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 అనే పదాలు అంటే దేవుని కృపా మహదైశ్వర్యం నుండి మనకు అందచేసే ఈవులన్నీ కనికరం ద్వారానే. ఆయన కనికరం చూపించకపోతే ఏ వ్యక్తి జీవానికి వారసుడు కాడు, ఏ వ్యక్తి తీర్పులో నుంచి కాపాడబడలేడు. ఆయన కనికరం చూపించకపోతే ఏ వ్యక్తి మరణం నుంచి కాపాడబడ్డు. ఆయన కనికరం చూపించకపోతే ఏ వ్యక్తి పాప బానిసత్వం నుంచి విడిపించబడలేడు. ఆయన కనికరం చూపించకపోతే ఏ వ్యక్తి పరలోకానికి వారసుడు కాడు. పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి కౌగులించుకుని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. నేటికి అదే ప్రేమ మారలా. పాడైపోయాడు, గుడ్డివాడైపోయాడు, బానిసైపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, దిక్కుమాలిన వాడిగా మారిపోయినా ఆ మానవుని కోసం ఇంకా దినమెల్లా గాయపడిన తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నవాడిగానే ఉన్నాడు. కానీ లోకము, దాని ఆకర్షణ, శరీరం, దాని కోరికలు ఇంకా రానివ్వకుండా ఆపేస్తున్న దుస్థితిలో ఉంటే ఈ రాత్రి అయినా ప్రభు పాదాల దగ్గరికి రమ్మని చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. మీరు ఆలస్యం చేయకండి, రేపు మంది కాదు. పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు కొడుకు అంటాడు, తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను అన్నాడు. ఆ తర్వాత ఎందుకు చెప్పలా? ఎందుకని మాట్లాడలా? తండ్రి కలుగు చేసుకున్నాడు. బహుశా కొడుకు నోటిని కాపేసి ఉంటాడు. సమస్తం ఎరిగిన తండ్రి కదా. దేవదూతల ఎదుట మట్టి మనిషి తన స్వరూపంతో చేయబడినవాడు తక్కువైపోవడం ఇష్టం లేక, రక్షించబడిన ఆత్మలకు దేవదూతలు పరిచారకులు గనుక వారి ముందు వారు తక్కువ కాకూడదనుకున్నాడేమో. అతని నోరు మూసేసి దాసుల వంక చూసి, ఈ నా కొడుకు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, ఇతని కోసం నేను కుట్టించాను వస్త్రాలు, ఇతని కోసం సిద్ధపరిచాను చెప్పులు, ఇతని కోసం సిద్ధపరిచాను ఉంగరం, పెట్టండి అన్నాడు.
ఆయన రక్షణ వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధానం అనే జోడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమారత్వానికి అధికారానికి చిహ్నంగా ఆయన ఉంగరం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఈ ఉపమానంలో ఒక బలి, ఓ మరణం, మానవ జాతి అంతటి కోసం మరణించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మానవ జాతి అంతటి కోసం మరణించినవాడు. మానవ పాపాల కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినవాడు. సజీవుడుగా నేటికి ఉన్నవాడు. ఆయన పాదాల దగ్గరికి మీరు రాగలిగితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. తన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం వెలుపలికి త్రోసివేయినవాడు ఆయన. ధర్మ ప్రకాష్ గారు ఓ మాట చెప్పారు. అది ఆ పుస్తకంలో రాయలేదు.